సాధారణంగా చాలామంది ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ అనేవి వింటుంటారు. అండ్ కొంతమంది ఐవీఎఫ్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోయేది కూడా చూస్తారండి. సో ఇలాంటి సందర్భాల్లో మనకి నెక్స్ట్ ఇంకేంటి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో అండ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ మనకి కొన్ని అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అండ్ అట్ ఓయాసిస్ we do offer these advanced treatments. ఇవి ఏంటంటే ఒకటి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్, ఎండోమెట్రియం రిసెప్టివిటీ అరే, ఐవీఎం అంటే ఇన్ విట్రో మ్యాచురేషన్, యాజ్ వెల్ యాజ్ ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అంటాం. ఫస్ట్ మనము పీజీఎస్ గురించి మాట్లాడుకుందాం. పీజీఎస్ అనేది ఏంటంటే మన ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్. ఈ ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్లో మనం ఏం చేస్తాము అంటే ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత ఆ ఎంబ్రియోని బయోప్సీ చేసి జెనెటిక్స్ టెస్టింగ్కి పంపించేసి వన్స్ ఎంబ్రియో ఇస్ నార్మల్, ఆ నార్మల్ ఉన్న ఎంబ్రియోని మనం యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. సాధారణంగా ఈయన కన్వెన్షనల్ ఐవీఎఫ్ మనం చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే మనకి ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత బై ద లుక్స్ వీ గో అండ్ ద బెస్ట్ లుకింగ్ మార్ఫలాజికల్గా బాగున్న ఎంబ్రియోని మనం పిక్ చేసేసి యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. కానీ అండ్ ఇలా బెస్ట్ క్వాలిటీ ఎంబ్రియోని యూట్రస్లో పెట్టిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీస్ రానప్పుడు వన్ ఆఫ్ ద కాజ్ కుడ్ బి సమ్ జెనెటిక్ ఇష్యూ విత్ ఎంబ్రియో. కాబట్టి ఈ పీజీఎస్ అనేది మనకి ఆ జెనెటిక్ కాజెస్ని కూడా కనుక్కునేటట్టుగా చేసి ప్రెగ్నెన్సీ రేట్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ కొంతమందిలో ఏంటంటే మనకి యూట్రస్ సైడ్ నుంచి కూడా ఇష్యూస్ ఉండి ఆ యూట్రస్ రిసెప్టివిటీ అనేది కొంతమందిలో డిలేజ్డ్గా కూడా ఉండొచ్చు. అండ్ ఈ యూట్రస్ రిసెప్టివిటీని కనుక్కునే టెస్టే మనకి ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరే. ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరేలో మనం ఏం చేస్తామంటే యాజ్ వీ ప్రిపేర్ ద యూట్రస్, అంటే మనం ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి యూట్రస్ని ప్రిపేర్ చేసినప్పుడు ఎలాగైతే మనము టాబ్లెట్స్ ఇచ్చేసి లేయర్ ప్రిపేర్ చేసి ఎంబ్రియోని పెట్టడానికి రెడీ చేస్తామో అలాగే దీన్ని రెడీ చేసి అంటే మన ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన తర్వాత 5 daysకి బయోప్సీస్ అనేవి తీసుకుంటాం. ఎండోమెట్రియల్ లైనింగ్ మనం ఒక టిష్యూని టెస్టింగ్కి తీసుకొని ఆ టిష్యూని మనము జీన్ ఎక్స్ప్రెషన్ టెస్టింగ్కి మనం పంపిస్తాం. అండ్ ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అరేలో మనకి ఏం తెలుస్తుంది అంటే ఎట్ వాట్ పర్టికులర్ టైం దట్ ది ఎంబ్రియో ఈజ్ ఏమంటారు మన యూట్రస్ ఈజ్ రిసెప్టివ్ టు ద ఎంబ్రియో అనేది వాళ్ళు ఇండికేట్ చేస్తారు. అంటే ఒక పర్సనలైజ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మనం ప్లాన్ చేయొచ్చు. సాధారణంగా మనము ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మేము ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసిన 5 daysకి అంటే అరౌండ్ మనము ఎంబ్రియో అనేది యూట్రస్లో పెట్టడం జరుగుతుంది. కానీ అందరికీ ఆ పర్టికులర్ టైం అనేది సేమ్ ఉండకపోవచ్చు. ఇట్ మైట్ బి డిలేడ్, అంటే కొంతమందికి డిలేడ్గా రిసీవ్ చేసుకోవచ్చు లేదా కొంతమందికి ఎర్లీగా కూడా రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఎరా టెస్టింగ్ విల్ టెల్ us the particular time when the uterus is receptive to the embryo. And by combining PGS as well as ERA, మనము 40-50% of chances of a pregnancy with the IVF cycle లో మనం దాన్ని అరౌండ్ 70-80% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అడ్వాన్స్ ట్రీట్మెంట్ మనకి ఏముంటుంది అంటే ఇన్ విట్రో మ్యాచురేషన్. కొంతమందిలో ఏంటంటే మనము కన్వెన్షనల్ ఐవీఎఫ్లో ఇచ్చే ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వలేకపోతామండి. ఎలాంటి కండిషన్స్ అంటే థ్రాంబో ఎంబాలిజం డిజార్డర్స్ అంటాం, అంటే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటప్పుడు మనము ఇంజెక్షన్స్ ఇచ్చేసి హార్మోన్ రేజ్ ఏదైతే అవుతుందో కన్వెన్షనల్ ఐవీఎఫ్లో, అంటే ఐవీఎఫ్లో మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు హార్మోన్ రేజ్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో మనం ఏంటంటే థ్రాంబో ఎంబాలిజం కండిషన్స్లో ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వలేము. అండ్ అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఎగ్స్ ఏవైతే ఉంటాయో ఓన్లీ జస్ట్ ఫ్యూ డేస్ 1 or 2 days or 3 days మ్యాక్సిమం ఇంజెక్షన్స్ ఇచ్చిన తర్వాత చిన్నగా ఉన్నప్పుడే మనము రిట్రీవ్ చేసి ల్యాబ్లో అవి పెరిగేటట్టుగా అంటే మెచ్యూర్ అయ్యేటట్టుగా చేసి వన్స్ ద ఎగ్స్ ఆర్ మెచ్యూర్డ్ ఇన్ ద ల్యాబ్ మనము ఇక్సీ చేయడం జరుగుతుంది. యూజువలీ ఇప్పుడు మనము ఎగ్స్ అనేవి బయటనే ఇంజెక్షన్స్ ఇచ్చి పెరిగేటట్టుగా చేస్తాము. అరౌండ్ 18 mm సైజ్కి వచ్చిన తర్వాత మనం రిట్రీవల్ అనేది ప్లాన్ చేస్తాం. కానీ ఐవీఎఫ్లో ఏంటంటే మనము అదేంటి 8-10 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఇవ్వలేము. కాబట్టి ముందుగానే చిన్నగా ఉన్నప్పుడే మనం ఎగ్స్ని రిట్రీవ్ చేసేసి ల్యాబ్లోనే అవి మెచ్యూర్ అయ్యేటట్టుగా చేసి ఎగ్స్ని ప్లాన్ చేస్తాం. అండ్ దీని ద్వారా ఏంటంటే ఎప్పుడైతే ఉమెన్ హు ఆర్ సఫరింగ్ విత్ దీస్ థ్రాంబో ఎంబాలిజం డిజార్డర్స్ ఆర్ ఎల్స్ లైక్
పీసీఓడి కండిషన్స్లో ఎప్పుడైతే చాలా హార్మోన్ రేజ్ అయ్యే అవకాశాలు ఉండి కొంచెం కాంప్లికేషన్స్లో వెళ్తారు అనే అదేంటి కండిషన్స్ ఉన్నప్పుడు కూడాను మనం ఈ ఐవీఎం అనేది సజెస్ట్ చేయవచ్చండి. అండ్ కొంతమందిలో ఏంటంటే ఇఫ్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్ అండ్ దే హ్యావ్ టు గో టువర్డ్స్ అ క్యాన్సర్ ట్రీట్మెంట్స్ అండ్ ఇఫ్ దే డోంట్ హ్యావ్ టైం అంటే మనకి ఇప్పుడు క్యాన్సర్ డిటెక్ట్ అయింది అండ్ దే హ్యావింగ్ ఫినిష్ దర్ ఫ్యామిలీ. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్స్కి వెళ్ళేటప్పుడు ఏవైతే క్యాన్సర్ మెడిసిన్స్ ఉంటాయో అంటే కీమోథెరపీ రేడియోథెరపీ ఏవైతే ఇస్తారో దే ఆర్ వెరీ అదేంటి టాక్సిక్ టు దేంటి డ్యామేజ్ అనమాట. అంటే ఈ ఓవరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎగ్ నెంబర్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో కూడాను మనము అది టైం లేనప్పుడు we do retrieve the eggs when they are small and we do mature them inside the lab and then we freeze them. So these are all the advanced fertility treatments the couple have and these are all they being offered at Oasis. For more information and updates, subscribe to Oasis Fertility. Hit the bell icon for future notifications.